తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టూనే తిరుగుతున్నాయి. అసలు ఏంటీ కేసు? ఇందులో ఏం జరుగుతుంది? పదండి, దీని సంగతేంటో వివరంగా చూద్దాం. ఇది కేవలం ఏదో ఆరోపణల వ్యవహారం కాదు. ఇక్కడ అధికారం, నిఘా, చివరికి మన ప్రజాస్వామ్యం గురించే పెద్ద ప్రశ్నలు లేవనెట్టుతున్న కొన్ని చాలా సీరియస్ విషయాలు ముడిపడి ఉన్నాయి. అండ్ ఈ ఆరోపణల వలయంలో సెంటర్ పాయింట్ ఎవరు? రాష్ట్రంలోనే అత్యంత పవర్ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీ. వాళ్ల ప్రమేయంతోనే ఈ కేసు ఇంకా కాంప్లెక్స్గా మారింది. సరే, మరసలు ఫ్యాక్స్ ఏంటి? ఈ తెర వెనుక కథేంటి? ఇప్పుడు ఆ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఆ కీలకమైన విచారణతో స్టార్ట్ చేద్దాం. తర్వాత అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలేంటో లోతుగా చూద్దాం. ఈ కేసులో ఎవరెవరున్నారో తెలుసుకుందాం. తెలంగాణలో నడుస్తున్న పొలిటికల్ ఫైట్ని పరిశీలిద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. అసలు ఈ కేస్ ఒక్కసారిగా నేషనల్ హెడ్లైన్స్లోకి ఎలా వచ్చిందంటే, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, అదేనండి సిట్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు, మనందరికీ తెలిసిన కేటీఆర్ను విచారణకు పిలిచినప్పుడు కేటీఆర్కు 160 సిఆర్పిసి నోటీసిచ్చారు. సింపుల్గా చెప్పాలంటే పోలీసులు ఒకరిని సాక్షిగా విచారణకు పిలవడానికి ఈ నోటీసిస్తారు. అంటే ఈ కేసు గురించి ఆయనకు ఏమైనా తెలిసి ఉండొచ్చు అని దర్యాప్తు టీం అనుకుంటున్నట్టు లెక్క. దీంతో ఆయన ఈ కేసులో ఒక కీలక వ్యక్తిగా మారారు. సరే, అసలింత పెద్ద విచారణ జరగడానికి కారణమైన ఆ సీరియస్ ఆరోపణలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇది కేవలం ఫోన్ ట్యాపింగ్ అని అనుకుంటే పొరపాటే. సిట్ దర్యాప్తులో చాలా పెద్ద ఆరోపణలున్నాయి. పొలిటీషియన్స్, బిజినెస్మెన్, చివరికి యాక్టర్స్ ఫోన్లను కూడా ఇల్లీగల్గా ట్యాప్ చేశారట. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో డబ్బులు గుంజారని, ప్రైవేట్ సెటిల్మెంట్లల్లో తలదూర్చారని, ఆఖరికి హార్డ్ డ్రైవ్లు, పెన్ డ్రైవ్లతో సహా కీలకమైన సాక్ష్యాలన్నింటినీ నాశనం చేసేశారని, ఇలా ఆరోపణలు ఒకదాని తర్వాత ఒకటి బయటికొస్తున్నాయి. ఈ ఆరోపణల్లో ఒక పాయింట్ అయితే ఈ కేసు తీవ్రతను ఇంకా పెంచుతోంది. అదే ఈ 12 కోట్ల రూపాయల వ్యవహారం. కేవలం ఒక్క బిజినెస్ మెన్ దగ్గరనుంచే ఇంత పెద్ద మొత్తాన్ని బలవంతంగా వసూలు చేశారన్న ఆరోపణ, ఇది కేవలం నిఘాకు సంబంధించిన విషయం కాదని, ఇంకా లోతైన ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయని చూపిస్తోంది. అయితే బహుశా ఈ కేసులో అందరినీ షాక్కి గురిచేసిన విషయమేంటంటే, ఈ ఆరోపణ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఫ్యామిలీ నుంచే. మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితే స్వయంగా బీఆర్ఎస్ పార్టీలోని కొందరు నా సొంత బావ ఫోన్నే ట్యాప్ చేశారు అని చెప్పడం. అంటే ఈ నిఘాకి అసలు హద్దులే లేవన్నమాట. ఇంత పెద్ద ఆరోపణలు ఉన్నాయి కదా, మరిందులో కీలక వ్యక్తులు ఎవరెవరో ఏ రోల్ ప్లే చేస్తున్నారో చూద్దాం. ఈ కేసులో మనకు ప్రధానంగా నలుగురు కనిపిస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తర్వాత ఈ మొత్తం వ్యవహారానికి కింగ్ పిన్ అని ఆరోపణలెదుర్కొంటున్న ఆయన తండ్రి మాజీ సీఎం కేసీఆర్. ఇక రెండోవైపు ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారని ఆరోపణలెదుర్కొంటున్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్రావు. మరి ఈ సంక్లిష్టమైన కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ హెడ్ సజ్జనార్. ఈ నలుగురి చుట్టూనే మొత్తం కథ నడుస్తోంది. ఇలాంటి పెద్ద పొలిటికల్ కేసు ఏదైనా సరే మనకు ఎప్పుడూ 2 వర్షన్లు వినిపిస్తాయి. ఒకటి దర్యాప్తు సంస్థలది, రెండోది ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లది. ఇక్కడే అసలు క్లాష్ మొదలవుతుంది. ఒకవైపు సిట్ ఏమంటోందంటే, మా దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, నాశనం చేసిన హార్డ్ డ్రైవ్ల నుండి డేటా రికవర్ చేశామని. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఏమంటోందంటే, ఇదంతా పొలిటికల్ రివెంజ్, మమ్మల్ని కావాలనే టార్గెట్ చేస్తున్నారు అని. మరి నిజమేది? బీఆర్ఎస్ పార్టీ అయితే వాళ్ల వాదన మీద చాలా స్ట్రాంగ్గా ఉంది. కేటీఆర్ గారే స్వయంగా ఇది ఒక లొట్టపీసు కేసు, సిట్ స్వతంత్రంగా లేదు అంటూ మొత్తం దర్యాప్తు మీదనే అనుమానాలు వ్యక్తం చేశారు. సరే, ఇదంతా బానే ఉంది, కాని నెక్స్టేంటి? ఈ విచారణ ఇప్పుడు ఎటువైపు వెళ్తోంది? సిట్ వాళ్ల ప్లాన్ చూస్తుంటే చాలా క్లియర్గా ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నట్టు అనిపిస్తోంది. కిందస్థాయి పోలీస్ ఆఫీసర్లతో మొదలుపెట్టారు, తర్వాత సీనియర్ లీడర్ హరీష్ రావు, ఆ తర్వాత పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్, నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్కి చాలా దగ్గరవాడిన సంతోష్ రావు అని అంటున్నారు. ఇక ఫైనల్గా దర్యాప్తు మాజీ సీఎం కేసీఆర్ వైపు వెళ్తుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారమైతే ఈ దర్యాప్తు ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది. ఇంకొన్ని వారాల్లోనే సిట్ అడిషనల్ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తుందని, దాంతో ఈ కేసులో ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు. మొత్తానికి ఈ కేసు మన ముందు కొన్ని పెద్ద ప్రశ్నలను ఉంచుతోంది. రాజకీయ అధికారం కోసం జరిగే పోరాటంలో దేశ భద్రతకి,
వ్యక్తిగత స్వేచ్ఛకి మధ్య గీత ఎక్కడ గీయాలి? అధికారాన్ని జవాబుదారీగా ఉంచడంలో మనలాంటి సామాన్య పౌరుల పాత్ర ఏంటి? ఆలోచించాల్సిన విషయాలివి.